హాయ్ మామ, ఈ వీడియోలో టాప్ 10 అప్కమింగ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ ఏందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. టాప్ 10 మాత్రమే, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, బట్ వాటినైతే ఈ వీడియోలో తీసుకోవట్లేదు. పార్ట్ 2లో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో చాలా లెంత్ అయిపోతుందని పార్ట్ 2లో చేస్తాను. ఇన్కేస్ ఏదైనా మూవీ మిస్ అయితే సారీ అనమాట. అండ్ నాకు అనిపించిన మూవీస్ వరకు గ్యాదర్ చేస్తున్నాను, పార్ట్ 2లో చేస్తాను ఖచ్చితంగా. అండ్ గైస్, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. నెంబర్ 1, మన మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSB 29. అండ్ ఈ సినిమా ప్రాపర్లీ రిలీజ్ డేట్ అనేటువంటిది 2028కి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది 2028లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సినిమా షూటింగ్ అనేటువంటిది నియర్లీ ఒక 15% వరకు అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ సినిమా నుంచి నవంబర్ మంత్లో సరైన అప్డేట్ అయితే రాబోతుంది, ఫస్ట్ లుక్ గ్లిమ్స్. అండ్ గైస్, నెంబర్ 2, ది ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ. అండ్ ఈ సినిమా కూడా ఇండియా వైడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అనేటువంటిది 95% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ 2 సాంగ్స్ అయితే ఉంది. అండ్ ప్యాచ్ వర్క్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని జనవరి 11న ఈ సినిమాని అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాతో మన ప్రభాస్ అనే హ్యాట్రిక్ విన్స్ కొట్టాలని చూస్తున్నారు. అండ్ నెంబర్ 3, మన బాలకృష్ణ గారి అఖండ 2 సీక్వెల్ మూవీ. అండ్ ఈ సినిమా కూడా ఇండియా వైడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమా మటుకు ఇప్పటికే షూటింగ్ అయ్యేటువంటిది 95% వరకు అయితే కంప్లీట్ అయింది. కొద్ది గొప్ప ఈ సినిమా షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ అది కంప్లీట్ చేసుకొని ఈ సినిమాని డిసెంబర్ 5కి మోస్ట్ రీచ్ ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నవి. అండ్ ఈ సినిమా కూడా మోస్ట్ అవైటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 4, మన పవన్ కళ్యాణ్ గారు సుజిత్ కాంబోలో వచ్చిన OG. అండ్ ఈ సినిమా మటుకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అండ్ రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన నార్త్ అమెరికా ప్రీ బుకింగ్స్ కానివ్వచ్చు, వేరే లెవెల్ అయితే జరుగుతున్నవి. అండ్ ఈ సినిమా మటుకు మోస్ట్ అవైటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఈ మూవీ టీం అయితే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ స్టార్ట్ చేసి అతి త్వరలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెంబర్ 5, మన సాయి ధరమ్ తేజ్ గారి సంబరాల ఏటిగట్టు SYG సినిమా. అండ్ ఈ సినిమా కూడా మోస్ట్ అవైటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో మన సాయి ధరమ్ తేజ్ గారి ఒక బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. అండ్ నెంబర్ 6, మన నాని గారి ది ప్యారడైజ్ సినిమా. అండ్ ఈ సినిమా కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇంతవరకు పాన్ ఇండియాలోనే హిట్ కొట్టలేదు సరిగ్గా, తెలుగులో హిట్ కొట్టారని కానీ చాలా సినిమా తీశారు పాన్ ఇండియా లెవెల్లో, బట్ హిట్ కాలేదు. ఈసారి మటుకు పాన్ వరల్డ్ని టార్గెట్ చేస్తున్నాడు ది ప్యారడైజ్ సినిమాతో. అండ్ ఈ మూవీతో సంథింగ్ స్పెషల్ ఉండబోతున్నట్టయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గైస్, నెంబర్ 7 మూవీ, మన AA22 సినిమా, అట్లీ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా. అండ్ ఈ సినిమా కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో విజువల్స్ మటుకు హాలీవుడ్ని తలదన్నేటట్టుగా అయితే ఉండబోతున్నవి. నెక్స్ట్ లెవెల్ అయితే ఈ సినిమా అయితే రాబోతుంది. 2028లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నెంబర్ 8, మన జూనియర్ NTR గారి NTR 31 మూవీ, ప్రశాంత్ నీల్ NTR కాంబోలో వస్తున్న ఈ సినిమా కూడా మోస్ట్ అవైటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమా షూటింగ్ అనేది ఇప్పటికే 40% వరకు అయితే జరిగింది. అండ్ ఈ సినిమాని ప్రాపర్లీ 2026 ఎండింగ్ కల్లా రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువ అయితే ఉన్నవి. అండ్ నెంబర్ 9, మన ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీ. అండ్ ఈ సినిమా కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. ఈ సినిమా షూటింగ్ అనేటువంటిది ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో అయితే రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బాహుబలి ఎపిక్. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2ని కలిపి ఒకే సినిమా కన్వర్ట్ చేసి తీయబోతున్నారు. అండ్ ఈ సినిమా మటుకు అక్టోబర్ 31న అయితే ఇయర్లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సినిమా కోసం ఈ ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా కానీ వీడియో కానీ చూస్తుంటే చాలా అంటే చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పోతూ పార్ట్ 1 కామెంట్ చేయండి. ఈ వీడియోకి సీక్వెల్ తీయబోతున్నా.